అయితే రాజుగారు మొరింగా లీవ్స్, మొరింగా డ్రింక్స్ అని చెప్పి బాగా ఫేమస్ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో. ఎక్కువగా చాలా మంది మునగాకు గురించి కూడా తెలుసుకోవాలి. అంటే దాని బెనిఫిట్స్ ఏంటని చెప్తారా? అదే మొరింగా మునగాకు ఒకటేనమ్మా. మామూలుగా మొరింగా అంటారు. ఇవాళ ఇంటర్నేషనల్ ఫేమస్ అమ్మ. యూఎస్లో కానీ వెస్ట్రన్ కంట్రీస్లో కానీ ఈ మొరింగా క్యాప్సిల్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ అయిందనమాట. రకరకాల రూపాయల్లో వాడుతున్నారు. ఈ మొరింగా లీఫ్ పౌడర్ అనేది మన జల్లీల్లోని, తర్వాత ఈ స్వీట్స్ ఉంటాయి కదమ్మా, స్వీట్స్లో కూడా చాలామంది వాడేస్తున్నారు. ఇది అద్భుతమైన మూలిక కాబట్టి దీంట్లో హయ్యెస్ట్ కాల్షియము, మెగ్నీషియము అన్ని రకాలు ఉంటాయమ్మా. ఆల్మోస్ట్ ఒక 100-120 మినరల్స్ ఉంటాయి, ఒకటి రెండు కాదు. చాలా అంటే చాలా అద్భుతమైన ప్లాంట్ మొరింగా. కానీ ఇది చాలామంది తెలియక మొదరాకు కూడా తీస్తున్నారమ్మా. అలా తీయకూడదు. ఓన్లీ చివర్లు ఈ సుత ఏదైతే టెండర్ లీవ్స్ ఉన్నాయో ఇక్కడ దాకా తీసుకోవాలన్నమాట. తీసుకుని వీటిని ఈ లేతది తీసుకుని జ్యూస్ కూడా తాగొచ్చమ్మా. తాగలిగితే పసిరివాసన వస్తుంది బాగా. చాలా వేడి చేస్తుంది. కాకపోతే వేడి శరీరాలు చెక్ చేసుకుని జాగ్రత్తగా వాడుకోవాలి. లేదంటే కీళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు, ఇలాంటి తలపోటు, ఇలాంటి మైగ్రేన్ ఇలాంటివి రావడానికి అవకాశం ఉందమ్మా. వాళ్ళ బాడీ తత్వాన్ని అర్థం చేసుకుని తీసుకోవాలి. ఇది మూలిగ్గా తినమంటే ఒక మందుగా తినరు కాబట్టి మనకి ఏం చేశారంటే ఆషాఢ మాసంలో కంపల్సరీగా తెలగపిండి, మునగాకు 2 సార్లు అయినా తినమని మనకి ఒక రూల్ పెట్టారమ్మ పూర్వం. ఎందుకంటే దీన్ని పప్పులో వాడుకోవచ్చు, మునగాకు తెలగపిండి వండుకోవచ్చు. మనం తోటకూర ఇవన్నీ అలా వండుకుంటున్నాం, అలా కూడా వండుకోవచ్చమ్మా. కొంచెం పసిరి వాసన వస్తుంది. మెడిసిన్గా తినాలనుకున్నప్పుడు తింటామే. పసరే చాలామంది తాగుతున్నారమ్మా. దీని రసం, ఇది టెండర్ లీవ్స్ యొక్క రసాన్ని ఈ మొత్తం కాడతోటి సహా తీసుకొచ్చమ్మా. దీన్ని లేతగా ఉన్నదైతే తీసుకుని ముక్కలు చేసుకుని మిక్సీలో వేసి కొట్టేసుకుని కొద్దిగా సాయంత్రం వేసుకుని తాగితే కనుక ఒక 10 గ్రామ్స్ సరిపోతుందమ్మా. 10 ml నుంచి బాగా లావుగా హైటు అన్నీ ఉండి 100, 120, 110 కేజీలు ఉన్నవాళ్ళు కూడా దీన్ని రోజు ఒక 30 ml తాగితే వాళ్ళది వాత శరీరం వల్లే బరువు పెరగటం అనేది జరుగుతుంది. అందుకు దీన్ని తీసుకుంటే కనుక ఒబెసిటీ తగ్గటానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. మేజర్ బెనిఫిట్స్ ఏమంటే మన బాడీకి? మేజర్ బెనిఫిట్స్ అంటే పిల్లల గ్రోత్ బాగోలేదు, మినరల్ డెఫిషియన్సీ ఉంది, వాళ్ళకి బౌలెగ్స్ ఉన్నాయి, లేకపోతే కాళ్ళు వంకర వస్తున్నాయి, తల పొడవుగా పెరిగిపోతుంది అనుకున్నప్పుడు కాల్షియం కోసం దీన్ని వాడుకోవచ్చమ్మా. ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే పిల్లల ఎముకలు విపరీతమైన స్టామినా వస్తుంది, చాలా గట్టిపడతాయి. గట్టిపడి ఈ మినరల్ డెఫిషియన్సీ అనేది లేకుండా చేసి, మినరల్ డెఫిషియన్సీ వల్ల ఏ గ్రోత్ అయితే ఆ బాడీలో తగ్గుతుందో అది నార్మల్ చేసేటంత అద్భుతమైన గుణం మొరింగాలో ఉందమ్మా. దీని విత్తనం, దీని కాయ, దీని వేరు, దీని బార్కు అన్నీ కూడా మెడిసిన్స్లో ఉపయోగపడతాయమ్మా. మేము వాతానికి ఏదైతే ట్యాబ్లెట్స్ చేస్తామో ఆ వాతానికి సంబంధించిన ట్యాబ్లెట్లు దీని బార్కు తీసామా, పైన తోలు చెట్టుది, దాంట్లోంచి రసం తీసి ఆ రసంలో నూరతాం. నూరటం వల్ల వాత వ్యాధులు కూడా, ఇది వేడి కదా, అతి వేడి వల్ల ఆ వాత వ్యాధులు కూడా తగ్గుతాయి. అలాగే మైగ్రేన్ ఉన్న వాళ్ళు కూడా ఆ బార్క్ యొక్క తాట పేస్ట్ రాసుకుంటే మైగ్రేన్ తగ్గుతుంది. వాతం ఎక్కడైతే ఉందో మీకు మోకాళ్ళ నొప్పులు, మోక చేతుల నొప్పులు, భుజాల నొప్పులు, ఇటువంటి వాళ్ళు ఆ బార్కుని పేస్ట్గా చేసుకుని కాస్త ఆముదం కలుపుకుని దాన్ని వేడి చేసి పట్టు కింద వేసుకున్నా కూడా తగ్గుతాయండి. సేమ్ అదే విధంగా కీళ్ళ నొప్పులు తగ్గడానికి ఆకు కూడా కట్టుకోవాలి. ఆకు కూడా ఆముదంలో అలా చేయటం వల్ల కానీ నెయ్యి కలిపితే ఇంకా మంచిదమ్మా. ఆముదం కొంత నెయ్యి కూడా కలపడం. ఎందుకంటే ఇందులో ఒకసారి నా దగ్గరికి ఒక కేసు వచ్చిందండి. ఆయన ఈ ఆకు కట్టేసి నిద్రపోయాడు. ఎందుకు మెలకు రాలేదో తెలీదు, మండిపోతుంది అనమాట. అతను ఎర్లీ మార్నింగ్ దాకా లేవలేదు. ఎందుకో మార్నింగ్ లేచాక అది బొబ్బలు వచ్చేసి కాలిపోయినట్టు అయిపోయింది. అతను మొత్తం మాంసం లేకుండా ఉత్తి బోనే మిగిలిందమ్మా. ఒక 2 నెలల తర్వాత తినేసింది మొత్తం మాంసం అంతా. అతను మన దగ్గరికి వస్తే మనం ఏ మెడిసిన్స్ ఇచ్చి మళ్ళీ దాన్ని అంత ఎఫెక్ట్ ఉంటుంది. అందుకేంటంటే వేడి రాగానే తీసేయాలి దీన్ని. ఇది తెలియకుండా మునగాకు కడితే వాత నొప్పులు తగ్గుతాయని కట్టేసి వదిలేస్తే కనుక వేడి శరీరంలో అయితే అందరికీ అలా వస్తుందని కాదు. వేడి శరీరం ఉన్న వాళ్ళకి కొంతమందికి ఆ మాంసం అక్కడ ఉడికిపోయి చర్మం అంతా పాడైపోయి ఎక్కువసేపు పెట్టినా ప్రమాదం అనమాట. అందుకు ఇటువంటివి వాడుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని వాడుకోవాలి. అలాగే ఈ గింజ నుంచి తీసిన ఆయిల్ చాలా అంటే చాలా బలం అమ్మ, అంత ఇంత కాదు. దాన్ని ఫేషియల్ క్రీముల్లో అన్ని క్రీముల్లో వాడతారు. ఎందుకంటే బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఆయిల్ మొరింగా సీడ్ నుంచి వచ్చిన ఆయిల్. ఆ ఆయిల్ అనేక బ్యూటీ ప్రోడక్ట్లలో కలిపి అది ఫేస్కి రాసుకోవడం వల్ల ఫేస్లో చనిపోయిన డెడ్ సెల్స్ బయటకు పోయి
కొత్త సెల్స్ పుట్టడానికి మొరింగా ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. అదేవిధంగా దాని యొక్క ఆయిల్ తీసిన తర్వాత కేక్ ఉంటుంది కదా, ఆ కేక్ని మనం చెరువుల్లో వాడుకోవచ్చు. చెరువులో నీరు కల్మషం అయిందనుకోండి, ఇప్పుడు రొయ్యల చెరువులు ఉన్నాయి, చేపల చెరువులు ఉన్నాయి, అందులో బ్యాక్టీరియా ఎక్కువైపోయి ఆక్సిజన్ డెఫిషియన్సీ వస్తుంది. అటువంటిప్పుడు ఈ మొరింగా కేక్ని కనుక వేస్తే ఆ బ్యాక్టీరియా తగ్గి ఆక్సిజన్ అనేది పెరిగి వాటర్లో ఆక్సిజన్ మిగిలిన ప్రాణులకి ఆక్సిజన్ అంది ఏదైతే ఆక్సిజన్ డెఫిషియన్సీ వల్ల చెరువుల్లో వచ్చిన ప్రాబ్లం ఉందో అది తగ్గడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మనకి కాలువలు వదిలిన కొత్తలో బురద నీళ్ళు వస్తాయి కదమ్మా, ఆ నీళ్ళల్లో ఈ కేక్ కనుక కాస్త కలిపితే ఆ నీళ్లు మడ్డంతా అడుక్కు దిగిపోయి ఫ్రెష్ వాటర్ పైకి తేరు సెపరేట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఈ ఏదైతే సీడ్లో కేక్లో ఉన్న మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఆ కేక్ని మనం షుగర్ కలుపుకొని తినొచ్చమ్మా, బలానికి కూడా లేహ్యాల్లో కలుపుకోవచ్చు. అదేవిధంగా అదిని ఏదైనా కొద్దిగా నెయ్యి తేనె లాంటిది కానీ చక్కెర కానీ బెల్లం కానీ కలుపుకుని రోజు అంత తింటే మీకు మినరల్స్ అనేక మినరల్స్ అనమాట, నియర్లీ 100 పైన మినరల్స్ ఉంటాయి అమ్మ ఇందులో. అంత బాగా పనిచేస్తుంది. చెట్టు మొత్తం కూడా ఆకు దగ్గర నుండి వేరు వరకు అన్ని కూడా అద్భుతమైన మెడిసినల్ ప్లాంట్, చాలా ఈజీగా అన్ని చోట్ల దొరికేది, అందరూ చక్కగా ఉపయోగించుకునేది మొరింగా మునగ చెట్టు. అదేంటి ఇప్పుడు మంచిగా హెర్బల్ వ్యాలీలో మనకి ఎంత న్యాచురల్ గా ఇట్లా చూస్తుంటే తిరగాలని అనిపిస్తుంది. ప్రతి ఒక్క మీరైతే బాగా తిరిగేస్తున్నారు చూస్తున్నాం కదా. కాకపోతే ఎంత న్యాచురల్ అయినా కూడా తేళ్లు జర్రులు అవన్నీ ఉంటాయి కదా, సో అవి కరిచినప్పుడు నొప్పి విపరీతంగా ఉంటుంది, విషం కదా. సో దాని నుండి బయటపడాలంటే ఏం చేయాలి? అంటే నిజం చెప్పాలంటేనమ్మా వాటి ప్లేస్లోకి మనం వచ్చాం, ఇది మన ప్లేస్ కాదు, వాటిని మనం ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నాం అనమాట. అంచేత తేలులో కూడా ఎర్ర తేలు, నల్ల తేలు, అలాగే మండ్రకప్ప అంటారమ్మా, పెద్దది ఎంత ఉంటుంది, అది కుడితే తాసుపాం కన్నా ఎక్కువ విషం ఎక్కుతుంది, వెంటనే చనిపోతారు కూడా. అటువంటి భయంకరమైన విషయాలకు కూడా విరుగుడు ఏంటంటే ఈ పట్టిక అమ్మ, ఆలం అంటాం కదా మనం, ఆలం అంటాం అమ్మ, ఈ పట్టిక అటువంటి భయంకరమైన విషయాలు తగ్గాలి అంటే పట్టిక అంటాం దీన్ని. ఈ పట్టిక ముక్కమ్మ ఇది, దాని యొక్క పౌడర్ ఇది. ఇది గానుగ చెట్టు, గానుగ యొక్క చెట్టు యొక్క విత్తనాలు ఇది. ఈ గానుగ విత్తనాలు, ఈ పట్టిక పౌడరు, ఇలాగ ఇదొక పిండి తీసుకోండి, ఇదొక పిండి తీసుకోండి, ఈ రెండు బాగా కలిపమ్మా. జస్ట్ 2 చుక్కలు నీళ్లు పోసి దీన్ని పేస్ట్గా తయారు చేసి కుట్టిన చోట అంటింతే 2 నిమిషాల్లో ఎక్కడ కుట్టిందో తెలియదమ్మా. 2 విషం ఉంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి 2 నిమిషాల్లో ఇంకా మళ్ళీ పెయిన్ అనేది లేకుండా పూర్తిగా తగ్గిపోతుంది. ఇది అంటే మేము ఇక్కడ కొన్ని వందల మందికి చుట్టుపక్కల తాండాలు ఉన్నాయమ్మా, కొన్ని వందల మందికి నేను ఈ మందు అనేది ఇచ్చి ఏడుస్తా దొల్లి ఏడుస్తూ వస్తారు. ఇది రాసిన 5 నిమిషాల్లో నవ్వుతే వెళ్ళిపోతారు. అలాగే కొన్ని వందల మందికి మేము ఈ మందుని ఇక్కడ ఇచ్చి చూడడం జరిగిందమ్మా. అలాగే ఇది నల్ల ఉమ్మెత్త చూశారు కదమ్మా, ఈ కాడ ఇవన్నీ నల్లగా ఉన్నాయి కదా, దీన్ని నల్ల ఉమ్మెత్త అంటాం. ఇది ఈ ఆకు మీరు ఇలా తీసుకుని దీన్ని ముక్కలు చేసి చేతితో ఇలా నలిపామనుకోండి, దీని నుంచి పసరు వస్తుంది. ఇలా ముక్కలు తెంపి ఇలాగ చూడండి, చేతి నిండా అంతుకోండి, చూడండి పసరు. ఈ పసరు కనుక మనం మండ్రకప్ప అని చెప్పాను కదమ్మా, పెద్ద తేలు నల్లది, పెద్ద డెక్కలు ఉంటాయి, అది కుడితే చనిపోతారన్నాను కదా, అది కుట్టిన వెంటనే కనుక ఈ నల్ల ఉమ్మెత్తాకు ఇలా నలిపి అక్కడ పసరు పోసేసి పామి ఇది ఇలా ముద్దగా వేసి కట్టేయాలమ్మా. అది కూడా 2 నిమిషాల్లో విషం శరీరంలో లేకుండా బయటకు వచ్చేసి ఇమీడియట్గా ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది. కందిరీకి కానీ, జెర్రి కానీ, తేనెటీగ కానీ, అలాగే తేలు కానీ, ఇటువంటి విషపురుగులు ఏది కుట్టినా కూడా ఈ నల్ల ఉమ్మెత్త అనేది అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అందుకనే మేము ఏంటంటే ఇది మేము మందులు చేసి బయట వాళ్ళకి ఇవ్వటం కన్నా ఇటువంటి ఏదైతే సనాతన ధర్మంలో చిన్నవి ఉన్నాయో అవన్నీ వాడుకోవడం వల్ల ఇక్కడ మాకు పనిచేసే లేబర్ కానీ ఈ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఇటువంటి చిట్కాలతోటి చిన్న వైద్యాలు చేస్తామా. ఈ ఎప్పుడైతే అది అంటించామో నొప్పి తగ్గిపోయింది అన్నా కూడా మేము ఏం చేస్తామంటే హాస్పిటల్కి వెళ్ళి ఒక ఇంజక్షన్ చేయించుకొచ్చేయండి అని చెప్తాం. ఎందుకంటే ఆయుర్వేదంలో పూర్వం ఈ ఇంజక్షన్లు ఈ మందులు లేనప్పుడు మానవాళ్ళు అనేది దేని మీద బతికిందమ్మా, దీని మీద బతికింది. అదే ఇప్పుడు అడవి తేనెటీగలు ఉంటాయి, ఒక 100-200 కుట్టేస్తాయి, చనిపోతాడు మనిషి, మొత్తం అంతా ఉబ్బిపోయి. ఆ ముళ్ళు తీసేస్తే పర్వాలేదమ్మా, ముళ్ళు వదిలేస్తుంది. తేనెటీగ ఏం చేస్తుందంటే కుట్టిన తర్వాత ముళ్ళు బాడీలో వదిలేసి అది చచ్చిపోతుంది, కుట్టిన తేనెటీగ బతకదమ్మా.
చనిపోతుంది. చనిపోతుంది. ఆ ముళ్ళు తీసేసి ఇటువంటివి రాయొచ్చమ్మా. అలాగే తేనెటీగలు కుట్టినప్పుడు ఏం చేయాలంటే బర్రె పెంట, ఏదైతే గేదెలు దున్నపోతులు ఉంటాయి కదా, అది వేసిన పేడ ఉంటుంది కదమ్మా, పెంట ఉంది కదా, అది తీసుకొచ్చి రాసేస్తే వెంటనే తీగిపోతుందమ్మా. ఇలాగా అనేక చిన్న చిన్న అద్భుతమైన ప్రయోగాలు మనం ఆయుర్వేదంలో చేయొచ్చు. చూడండి, ఓన్లీ గానుగా పట్టిక, ఇంకేం అక్కర్లా. అది కొంచెం ఇది కొంచెం, ఇదో చిటికెడు అదొక చిటికెడు తీసి చేతులు వేసి కలుపుకుని, మీకు నీళ్ళు లేవు, ఉమ్మూయటమే. ఉమ్ము నీటితోటి కలిపి అది పేస్ట్ అవుతుంది కదా, ఆ పేషెంట్ నువ్వు లేకపోతే మనమే ఉమ్మూసి ఆ తడి కలిపేసాం అనుకోండి, 5 నిమిషాల్లో సెలైవాలో అనేక కోట్ల బ్యాక్టీరియా ఉంటుందమ్మా. ఇంకా స్పీడ్గా పనిచేస్తుంది. మామూలు నీరు కన్నా ఉమ్ము నీరు అనుకోండి, ఇంకా స్పీడ్గా పనిచేసి ఆ నొప్పి 2 నిమిషాల్లో లాగేసి ఆ ఏడుస్తా ఎవరైతే వచ్చారో వాళ్ళు నవ్వుతే వెళ్ళిపోతారు. అన్ని న్యాచురల్గా భలే క్యూరియస్. ఇంత అద్భుతమైన ప్రయోగాలు ఆయుర్వేదంలో ఉన్నాయమ్మా. ఇక చూడండి, నలిపేటోడికి చేయి చూడండి ఎంత ఇదైందో. దీన్ని ఏం లేదమ్మా, ఇలా కాసేపు నలిపితే ఇలా నలిపితే అదే బాడీలోకి వెళ్తే విషం ఇన్స్టెంట్ గా. ఇది తినకూడదమ్మా, ఇది విషంగా ఉంటుంది. ఈ గుడ్లో వేయటం అమ్మా, లేకపోతే ఇలా గట్టిగా పిండినా కూడా ఎండ బాగా ఉంది కాబట్టి ఇప్పుడు రావట్లేదు రసం. ఇగో కారతం చూడండి, ఈ పసరు ఇలా రాసేసి ఇది ఇలా ముద్ద వేసి కట్టేయడమేనమ్మా. పైన కట్టేస్తే 5 నిమిషాల్లో ఈ పెయిన్ అంతా కంప్లీట్ క్లియర్ అయిపోతుంది. రిలీఫ్ ఉంటుంది, విషం కూడా పోతుంది. విషం కూడా పోతుందమ్మా. మండకప్పు కొట్టడం వల్ల ఏమవుతుందంటే చనిపోవడానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంది. ఆ ప్రాణభయం లేకుండా ఆ మనిషిని బతికించి ఆ విషయాన్ని బయటకు తీసేస్తుంది. కానీ ఏంటంటే తగ్గిపోయింది వెళ్ళిపో అన్నాం అనుకోండి, ఆడికి ఏమన్నా జరిగినా కూడా, అంటే ఇది కుట్టినప్పుడు అమ్మ ఎక్కువ ఎండలో తిరగకూడదు, ఎండలో పని చేయకూడదు, ఏ విష పురుగు కుట్టినా సరే. అలాగే ఆహారం తీసుకోకూడదు, ఖాళీ కడుపుతో ఉండాలి సాయంత్రం వరకు. వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి మందు తాగేస్తారు, లేకపోతే గుట్టగా తింటారు, లేకపోతే సిగరెట్ కాలుతారు, ఆహారం తినేస్తారు, ఎండలో తిరుగుతారు, ఎక్కువైపోతుంది. అప్పుడు ఏమంటారు, మీరు ఇచ్చారు మాకు మందు తగ్గిపోతుంది వెళ్ళిపోమన్నారు, మాకు ఎక్కువైపోయిందని మళ్ళీ మనం ఊరికే చేసినందుకు మనల్ని అడుగుతారు. కాబట్టి వెళ్ళి ఇంజక్షన్ చేయించేసుకోండి, యాంటీవెనం చేయించేసుకోండి అని చెప్తాము. ఈ విధంగా ఏంటంటే విష పురుగుల నుంచి కూడా మేము హ్యాపీగా ఇక్కడ ఉన్న మనుషుల్ని మేము రక్షించుకోవడం కానీ ఆ పెయిన్ నుంచి బయటపడడం కానీ జరుగుతుంది అనమాట. భగవంతుడు ప్రకృతిలో అన్నీ ఇచ్చాడమ్మా మనకు కావాల్సినవన్నీ, దాన్ని వాడుకోవడం తెలిస్తే మనకి చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి చక్కని అవకాశం. Thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.